నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. మార్చి ఏప్రిల్ నెలలో దొరికే చింతపండుని మార్కెట్లో శుభ్రంగా పిక్క తీసింది అయితే పిక్క తీసింది, లేదంటే పిక్క తోటతోనే తెచ్చుకుని పిక్క తీసుకుని జాగ్రత్తగా మన ఇంట్లోనే స్టోర్ చేసుకోవచ్చు. పూర్వం అయితే ఇలా పిక్క తీసిన దానికి నల్లబడకుండా, పురుగు అవి పట్టుకోకుండా శుభ్రంగా ఉప్పు వేసి, కళ్ళుప్పు ఉంటుంది కదా, కళ్ళుప్పు వేసి ఇలా తీసిందని కళ్ళుప్పు వేసి అడలుగా చేసుకుని ఫ్రిడ్జ్లో ఒక మట్టి దాంట్లో కానీ చెక్క దాంట్లో కానీ పెట్టుకుని దాచుకునేవారు. కానీ ఇప్పుడు మనకైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి 4-5 కేజీల వరకు అయితే అవైలబిలిటీ ఉంటుంది కదా. ఇలా ఉట్టులన్నీ తీసేసుకుని మనం సంవత్సరం అంతా కూడా రెడ్ కలర్లో ఉండే చింతపండునే వాడుకోవచ్చు. మనం బయట మార్కెట్లో ఎప్పటికప్పుడు రేట్లు కూడా పెరుగుతాయి. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకుని చింతపండుని ఇలా చిన్న డబ్బాలో దేంట్లో అన్న గట్టిగా అదిమి పెట్టి బ్రిక్స్ లాగా చేసుకుని, చాలా గట్టిగా నొక్కుని బ్రిక్స్ లాగా చేసుకుంటే ఫ్రిడ్జ్లో ప్లేస్ ఆక్యుపై చేయదన్నమాట. మీకు ఫ్రిడ్జ్లోకి 4-5 కేజీస్ దాకా పెట్టుకోవచ్చు. పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఉంటే ఎన్నైనా స్టోర్ చేసుకోవచ్చు, అది వేరే విషయం. అంతకు మించి పట్టదు కూడా కదండి మనకు. సంవత్సరానికి నెలకి ఒక 1/2 కిలో కన్నా ఎక్కువ సరిపోతుంది కదా. ఇలా బ్రిక్స్ లాగా తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేదు అనిపిస్తే మటుకు ఇలా బ్రిక్స్ లాగా తయారు చేసుకోవడానికి మధ్యలో గళ్ళుప్పు ఉంటుంది కదండి, క్రిస్టల్ సాల్ట్ కూడా మిక్స్ చేసుకుంటే అసలు సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది. బయటను కూడా పురుగు కూడా పట్టదండి. ఇలా చేసేసుకుని 1 గంట పొద్దున్న సాయంత్రం దాకా ఎండలో పెట్టేసుకుని మనం జాడీలో కానీ ఏదైనా చిన్న క్లాత్ చుట్టేసుకుని దాచుకుంటే అస్సలే అలాగా పాడవద్దు. కాకపోతే కాస్త కలర్ మారుతుంది. అలా కలర్ చేంజ్ అవ్వకుండా చూసారు ఇలా బ్రిక్స్ అయిపోయినాయి. వీటిని ఒక ప్లాస్టిక్ కవర్లో చుట్టేసుకుని ఫ్రీజర్లో పెట్టేసుకోవటమే. మీకు ఏసీ పండ్ల, కటింగ్ పండ్ల సంవత్సరం అంతా కూడా సేమ్ చింతపండు మన ఇంట్లోనే తినవచ్చు. బయటను కూడా కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. చూసారా?